ఆవిడ కదలకుండా ఉండడంలోనే ఐశ్వర్యం ఉంది. ఆవిడ నిమిషం కదిలితే చాలు రెక్టర్ స్కేల్ మీద ఎంత నమోదవుతుంది, ఎంత ఐశ్వర్య భంగం, ఎన్ని ప్రాణాలు పోతాయి. అలా అలా ఉండిపోయిన ఈశ్వరతత్వము భూమి ఎందున్నదే అదే శివుడు. అది కంచిలో పృథ్వీలింగం అయింది. అందుకే కదా లింకారం లయముచ్యుక్తం గకారం సృష్టిరుచ్యతే లయనాదుదయం ప్రోక్తం లింగ శబ్దం ఇతీరితం. ఎందులోంచి వస్తున్నాయో ఎందులోకి వెళ్ళిపోతున్నాయో అది లింగము చేత సంకేతిస్తున్నారు. ఇప్పుడు భూమి ఎందున్నటువంటి విభూతినంతటినీ కాంచీపురంలో పృథివీలింగంగా చూపించారు. అయినప్పుడు కంచి వెళ్ళి పృథివీలింగ దర్శనం చేశావు, ఈ పృథివీ అంతా లింగమే. ఇప్పుడు నువ్వు ఎక్కడికెడితే శివలింగాన్ని తప్పించుకుంటావు చెప్పు నాకు? ఎక్కడికి వెళ్ళినా శివలింగమే. ఆఖరికి శరీరం పడిపోతాయి. అప్పటి వరకు మా ఆయన, మా అన్నయ్య, మా తమ్ముడు, మా బాబయ్య, మా పెదనాన్న, మా గురువుగారు, మా శిష్యుడు ఇన్ని మాటలన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు. ఆ తర్వాత ఓ పూట అయ్యాక తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తారు. పుచ్చుకునేది ఎవరు? ఆవిడే, ఆయనే. మీరు ఏ పేరుతో పిలవండి, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమర నరాది మూర్తియును కాక కర్మగుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానుగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. ఆవిడనండి ఆయననండి. కంచిలో పృథివీలింగం అది చెప్తున్నారు ఆయన. జగత ఈషధీయుక్త సేవనం, సేవనం పూజ. ఈ భూమిని అంతటినీ లింగంగా చూడు. అష్టమూర్తి తత్వం దేనికి వచ్చింది నీకు? మరి వాయు ఉంది, వాయు ప్రాణ సుఖం వాయు వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. అసలు వాయువు లేకపోతే సుఖం లేదు. వాయువు కానీ శరీరాన్ని వదిలేసింది అనుకోండి, కాష్టభూత విజిగ్నిరి, కర్రలా అయిపోతుంది శరీరం. అటువంటి వాయువు కంటి చేత చూడబడదు. చూడాలి, ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు ఆయన. ఉన్నంతసేపే ఉన్నారంటారు. ఆయన వదిలేస్తే శివం శవం యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.